ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈరోజు ఇక్కడ దివ్యవాణి అనే ఛానల్లో వాక్యం చెప్పడానికైతే వచ్చాను. ఈ ప్లేస్ మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నా. జస్ట్ చూడండి. దిస్ ఈజ్ ద ప్లేస్. లోపల బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చాలా బాగుంటుంది ఇక్కడ. నాకైతే చాలా సంతోషం. అంటే ఈ ప్లేస్లో అంత గ్రీనరీ, మంచి వాతావరణము చక్కగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఇది నాకు. సో షూటింగ్ 4 మెసేజెస్ అయితే ఇచ్చాను. 4 మెసేజెస్ ఇచ్చి నేను తిరిగి వెళ్తూ ఉన్నాను. సో ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని అయితే నాకు ఆశ కలిగింది ప్రియులారా. సో నైస్. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఆటో బుక్ చేశాను. ఆటో వచ్చాడు. నేను అది బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక దారి ఉంది ప్రియులారా. ఆటో ఎక్కాక కంటిన్యూ చేస్తాను. అవునవును. 7281 అండి. అవును, 81. మీకు ఎలా అంటే అలాగా. సో ప్రియులారా చూడండి, ప్లేస్ అదే ఒక్కోసారి కరెక్ట్గా చూపించదండి. కానీ ఇంకా మీరు బాగానే వచ్చారు, బాగానే వచ్చారు ఈ రూట్లోకి. ఇదేంటో తెలుసా అండి మీకు? ఈ ప్లేస్ ఏంటో తెలుసా? ఇప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైమా? ఇది బైబిల్ ట్రైనింగ్ అయ్యే ప్లేస్ అన్నమాట. పాస్టర్లు అవుతారు కదా, ఫాదర్లు పాస్టర్లు, అది ట్రైనింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ ఛానల్ దివ్యవాణి ఛానల్ అని ఒకటి, బైబిల్ యేసు ప్రభు గురించి వాక్యాలు చెప్తారనమాట. నేను అందులోనే వాక్యం చెప్తాను. సో నేను ఇది వీడియో తీస్తున్నా, ఇది స్టూడియో అంతా. సో అలా ప్రియులారా, మరి మంచిగా రికార్డింగ్ అయింది, వెళ్తున్నాను. సో దేవుడు చెప్తున్నాడు, నా రాకడ ముందు ఎన్నో సూచనలు జరుగుతాయేమో. సో సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. మనం చూసినట్లయితే ప్రపంచంలో అన్ని యుద్ధాలు, మరి ఇజ్రాయెల్ మీద కూడా మరి ఎన్నో దేశాలు యుద్ధానికి వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి అంటే రాకడకు సూచనలు. ప్రభు అంటున్నాడు, సిద్ధపడండి. ఆ సమయం, ఆ గడియ మనకు తెలియదు, బట్ మనం సిద్ధంగా ఉండాలి. సో సిద్ధపడదాము, మనము దేవుని గురించి ప్రకటిస్తాము, యేసయ్య నామాన్ని స్తుతిస్తాము. సో దేవునికి మహిమ కలుగును గాక. సో చాలామంది ఇక్కడ ఇప్పుడు మనం వచ్చినటువంటి ప్లేస్లో ఫాదర్స్ ట్రైనింగ్ అయ్యే ప్లేస్ అది. ఎంతోమంది గురువులు మరి ట్రైనింగ్ అయ్యి 4 సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఎన్నో పరీక్షలు వాళ్ళు రాసి పాస్ అయ్యి చాలా కష్టపడి సేవ చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. దేవుడు వాళ్ళని అందరినీ కూడా గొప్పగా వాడుకోవాలని మనం ప్రార్థన చేయాలి. సో దేవుడికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. ఈరోజు అయితే మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. నేను బయటకు వచ్చాను. సో వేడి అంతగా వేడి లేదు, చక్కగా నార్మల్గా ఉంది వెదర్. చూసినట్లయితే నార్మల్గా ఉంది.
హైదరాబాద్ రామకృష్ణపురం రూట్ ఇది. చాలా సంతోషం. ప్రార్థన చేయండి ప్రియులారా, సిద్ధపడండి దేవుని రాకడకు అందరం సిద్ధపడాలి.